బెంగళూరులో భారీ దోపిడీ జరిగింది. బెంగళూరులో 7 కోట్లకు పైగా నగదును కాజేశాడు ఓ కేటుగాడు. అయితే చోరీ ఘటన నేపథ్యంలో కుప్పంలో తనిఖీలు చేపట్టారు కర్ణాటక పోలీసులు. ఈ క్రమంలో కూర్మాన్పల్లిలో తనిఖీలు నిర్వహించారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, బెంగళూరులో జరిగిన దోపిడీ కేసు చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో వెలిచేసింది. అయితే ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేసినటువంటి ఈ దోపిడీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో అయితే కర్ణాటక పోలీసులు చేసినటువంటి విచారణలో అయితే బెంగళూరులో జరిగినటువంటి చోరీకి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏదైతే అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి పెట్టెలు కావచ్చు, అవన్నీ కన్నా ఆ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి కుర్మానిపల్లిలో రాత్రి కర్ణాటక పోలీసులు చేసినటువంటి తనిఖీల్లో బయటపడింది. ఆ గ్రామానికి చెందినటువంటి మాజీ ఆర్మీ ఆఫీసర్ నాగరాజు కుమారుడు నవీన్ భద్రపరిచినటువంటి 5 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో పోలీసులు తెలిపిన పరిస్థితి కలుగుతుంది. బెంగళూరు సౌత్ ఎండ్ కూడలిలో జరిగినటువంటి బుధవారం తీసుకున్నటువంటి ఓ బ్యాంకు వ్యాన్ లో నుంచి 11 కోట్ల రూపాయలు, సుమారు 7 కోట్ల రూపాయలు, 7 కోట్ల 11 లక్షల రూపాయలు దోపిడీకి గురైనటువంటి ఘటన కలకలం రేపిందని చెప్పాలి. ఆ దోపిడీలో గుడిపాల మండలం చిత్తపార గ్రామానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ముల పాత్ర వెలుగు చూసింది. ఈ ఘటనలో ఉన్నటువంటి 6గురిలో ఇద్దరిని అయితే గ్రామస్తులు అయితే విచారించి అది పోలీసులకి అయితే అప్పచెప్పిన పరిస్థితి తెలుస్తుంది. బెంగళూరు పోలీసులు సాయంత్రం విచారణలో అయితే ఆ కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి ఆ గ్రామంలో విచారించగా అయితే బెంగళూరులో జరిగినటువంటి దొంగతనంలో వినియోగించినటువంటి ఇన్నోవా కారు ఒకటి ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనబడింది. ఆ కారును సమాచారం ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళింది అన్న దానిపైన విచారించగా అయితే కర్ణాటక పోలీసులు విచారించడంలో అయితే గుడిపాలెం గ్రామానికి చెందినటువంటి ప్రాంతంలో కారు అనుమానాస్పదంగా కనిపించింది. విచారించగా అయితే అదే గ్రామానికి చెందినటువంటి 2 వ్యక్తులు ఆ కేసులో నిందితులుగా గుర్తించిన పరిస్థితి. అక్కడ వారితో పాటు 7 మంది నిందితుల్లో 6 మంది గుడిపాలెం ప్రాంతం అటవీ ప్రాంతంలోకి పరారైనట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరణ్.